ప్రేమతో మాట్లాడిన మాటలతో డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు తగ్గుతాయి? ఒకరి మీద ఒకరు రేజ్ అయ్యి మనం మాట్లాడుతూ ఉంటే ఆ డిస్కషన్కి, ఆ ఆర్గ్యుమెంట్కి, ఆ గొడవకి ఎండ్ అనేదే ఉండదు. ఎలాంటి గొడవ అయినా సరే, ఎలాంటి ఆర్గ్యుమెంట్ అయినా సరే, ఎలాంటి డిస్కషన్ అయినా సరే, ఒకరి మీద ఒకరు ఆరోపణ పెట్టినా సరే, ఒకరిని ఒకరు అవమానపరిచినా సరే, ఒకరిని ఒకరు నిందపరిచినా సరే, టోన్ అనేది ఒక ప్యాటర్న్లో పెట్టాలి, ఒక మీడియం టోన్లోనే పెట్టాలి. కోపాన్ని తగ్గించుకొని ప్రేమతో మాట్లాడితే కుటుంబంలో 90% సమస్యలు పోతాయి. ఈ రోజున మన కుటుంబంలో సమాధానం ఎందుకు లేదు? ఈ రోజున మన కుటుంబంలో సమస్యలు ఎందుకు ఎక్కువ ఉన్నాయి? ఎందుకంటే ఇంట్లో అందరు ఒక 4-5 ఉన్నారనుకోండి, ఒక్కరికైనా ఇద్దరికైనా కోపం ఎక్కువ ఉంటుంది. ఆ కోపం వచ్చినప్పుడు బాగా ఎక్కువగా రేజ్ అవుతారు. అది రేజ్ అయినప్పుడు కుటుంబంలో గొడవ అయిపోతుంది, కుటుంబం అంతా చెదిరిపోతుంది. కొన్ని రోజుల పాటు నార్మల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అందరు మళ్ళీ నార్మల్ అవ్వాలంటే ఎంతో టైం పడుతుంది. సో ఇవన్నీ తొలగించాలంటే, కుటుంబంలో సమాధానం ఉండాలంటే మొదటిగా మనం పాటించాల్సిన విషయం ఏంటంటే, కుటుంబంలో అందరూ ఎలా మాట్లాడాలి? ప్రేమతో మాట్లాడాలి. కోపంతో కాకుండా, కోపంని కిల్ చేసేసి ఎప్పుడైతే మనం ప్రేమతో మాట్లాడడం స్టార్ట్ చేస్తామో అప్పుడు కుటుంబంలో ఎన్నో సమస్యలు తొలగిపోతాయి.